హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ సండే అందరికీ. సో సండే కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను, కానీ వాకింగ్ కాదు. అందరూ కలిసి బ్యాడ్ కామెంట్ చేసి వాక్యం చెప్పకుండా సాతానుడు వాళ్ళలో ప్రవేశించి చాలా నన్ను బ్లేమ్ చేస్తున్నారండి. ఏమైంది చెప్పండి? చీరగట్టుకు తిరిగితే మీకేమైంది? నేను ఎక్స్పోజింగ్ చేశానా? చీర లేకుండా తిరిగానా? సమాజం, సొసైటీ ఎటు వెళ్ళిపోతుందండి? కావాలని అనవసరంగా నా మీద బురద జల్లుతున్నారు కొంతమంది. ఈ కామెంట్లు చూసేవాళ్ళు జనరల్ నాలెడ్జీ ఉండదు వాళ్ళకి. ఈ కామెంట్లు చూసి ఓకే అని మళ్ళీ లైక్లు, దానికి నెంబర్స్ వస్తాయి అన్నమాట. కామెంట్లకి మళ్ళీ లైక్ కొడితే నెంబర్స్ వస్తాయి. అలాంటి పిచ్చి జనం, ఆ శిక్ష కూడా మీకే ఉంటుంది. దేవుని వాక్యం చెప్పకుండా నన్ను మీరు నిందిస్తున్నారు కదా, సో ఆ శిక్ష కూడా మీకే. సరే, ఈరోజు నేను జనరల్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. నేను నా స్టేటస్లో ఒక విషయం పెట్టాను, చూసారా మీరు ఏ వయసులో చనిపోతారు? అది జస్ట్ ఒక ఆప్షన్ వచ్చిందండి ఫేస్బుక్లో. నేను క్లిక్ చేస్తే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇది ఒక జనరల్ నాలెడ్జీ, ఇది చిలక జ్యోతిష్కు లాంటిదేం కాదు. చూడండి, వయసు 113 సంవత్సరాలు అంటే కొంచెం ఎక్కువ ఏజ్లో చనిపోతారని దీన్ని వర్తిస్తుంది అనమాట. అంటే ఎలా చనిపోతామనే దానికి నాకు చాలా ఆశ్చర్యంగానే నేను పెట్టాను. ప్రేమికుడిచే మోసగించబడ్డారు, చాలా విచారంగా చనిపోతారు. ఇట్స్ రైట్. ఎందుకంటే వాళ్ళు నా కొడుకైనా ప్రేమికుడే. ఆ ప్రేమే కదా నన్ను మోసం చేసిందని నేను బయటకు వచ్చాను కదా. సో నేను అదే విచారంలో ఉన్నాను, ముందును కూడా ఉంటాను చచ్చిపోయే వరకు. నాకు ఇది చాలా నచ్చిందనమాట ఈ కొటేషను. అయితే కొంతమంది ఫోన్ చేసి, మేడం అలా ఎందుకు పెట్టారు? హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు. ఇప్పుడు తెలుస్తుందండి మిమ్మల్ని నేను ఎంత లవ్ చేస్తున్నానో, అండ్ మీకు ఏమైనా పిచ్చా, మీరు అలా ఎందుకు పెట్టారని ఇంకొకరు. సో నేను చెప్తున్నాను, ఐ వాజ్ డై. ఎందుకంటే ఎప్పుడు నేను చనిపోయాను, అప్పుడు నేను కొంత చనిపోతే వాళ్ళు నా మీద నిందలేసి అవమానపరిచి బ్రతకకుండా చేసి చనిపోతే, ఇప్పుడు ఈ బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్న ఊపిరిని కూడా కొంత చంపేశారు. సో నేను కొంచెం కేవలం బ్రతుకున్నానంటే, మేడం మీరు వెరీ గుడ్ పర్సన్ అండి, మీ స్పీచ్ బాగుంటుంది, ఆల్ వీడియోస్ బాగుంటాయి, ఏదో ఒక 100, 200, 1000 పర్లేదు, 1,00,000 మంది చూస్తున్నారు కదా, 1000 పర్లేదు. ఆఫ్టర్ ఆల్ నాకు 1000 బ్యాడ్ కామెంట్లు చేసినా ఐ డోంట్ కేర్. సో అదనమాట. ఇక్కడ మంచి పనులు 2770 అంటే ఎక్కువ, చెడ్డ పనులు 15. మంచి చెడులు కూడా ఉంటాయి కదా మనలో, మనం ఎవరో అంత పర్ఫెక్ట్ కాదు. సో అదనమాట. అయితే నేను ఈరోజు ఆదివారంగా తెలియచేసే విషయం ఏంటంటే, నేను బైబిల్లో కూడా అదే ఉంది, చేతులు గీతలు చూపించుకోకూడదు, అండ్ సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, కన్నపిచాచి దగ్గరికి వెళ్ళకూడదు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు. బైబిల్ చెప్తుంది అవన్నీ. దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించాలి. అండ్ తాయెత్తులు, పోములు అంటారు కొన్ని ఏరియాలో. సో మనం వాళ్ళని ఆశ్రయించకూడదు, ఎందుకంటే అది సాతాన సంబంధమైనది, డెవిల్. అయితే బైబిల్లో కూడా కర్ణపిచాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు, సమూయేలే బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు నువ్వు సౌలువే అని కేకలేస్తాడు. ఎందుకు? ఒకప్పుడు సౌలు ఏం చేశాడంటే, కన్నెపిచాచి కలిగిన వారందరినీ పారద్రోలి తర్వాత దేవుడు ఎడబాసినప్పుడు మళ్ళీ వాళ్ళనే ఆశ్రయించాడు. దేవుని దృష్టిలో అది చాలా పాపమైంది. అప్పుడు సమూయేలు ప్రవక్త చెప్తాడు, యెహోవా నిన్ను ఎడబాసినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఏముంది? కష్టం రాక తప్పదు, దేవుడు అనుకున్నది అనుకున్నట్లుగానే చేస్తాడు అని అక్కడ చెప్తాం జరుగుతుంది. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్లో ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, మనం అవి నమ్మకూడదు. సో ఈరోజు ఒక మంచి టాపిక్, ఓకేనా? అయితే నా విషయానికి వచ్చి ఏంటంటే, ప్రేమికుల చేత నేను మోసపోతూనే ఉంటాను, జరిగిందని ఇక్కడ ఆ కొటేషన్ నాకు నచ్చి నేను పెట్టాను అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.